ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. భార్యాభర్తల వివాహ బంధం గురించి మనం చాలా సందర్భాల్లో చాలా టాపిక్స్ చేసాము. ఎప్పుడైతే ఫిజికల్ ఇంటిమసీ ఉంటుందో వైఫ్స్ కొన్నిసార్లు బిహేవియర్ ఎందుకో హర్ట్ చేసే విధంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం స్క్రీన్ పైన మాట్లాడలేని విధంగా కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ మనిషి అలా అవ్వడానికి కారణాలు ఏంటి అంటే సైకాలజీ ఏం ప్లే చేసింది అక్కడ అనేది అర్థం కాదు. ఒక మనిషి ఇలా బిహేవ్ చేసిందని కొన్నిసార్లు మనమే ఆశ్చర్యానికి గురవుతాం. మనిషి ఆ రేంజ్కి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి అంటారంటే, ఒక శారీరక హింసకి ఆడది గురి చేస్తుంది అంటే ఏ విధంగా చూడొచ్చు? ఏదైనా ట్రిగర్ అయ్యి అలా బిహేవియర్కి కారణమైందా? సైకలాజికల్గా మాట్లాడితే ఏ విధంగా చూడొచ్చు దీన్ని? కానీ మీరు అన్నట్టు ఎందుకు ఈ టాక్సిక్ ఎందుకు మారడం జరుగుతుంది? యాజ్ మన రిచువల్స్, మన పాతకాలం ఒక నడవడికి తీసుకుంటే అమ్మాయి అంటే ఒదిగి మదిగి ఉండాలి, అబ్బాయి అంటే కాస్త అహం చూపించాలి. అబ్బాయి కాస్త మరిచిపోయి అలా భార్య చుట్టూ తిరిగినా, కాస్త చేదోడు వాదోడుగా గిన్నెలు అందించని చేసినా ఏంట్రా ఆడోళ్ళలాగా అనే కల్చర్ నుంచి వచ్చాం. లేకపోతే అతను మాట్లాడుతున్నప్పుడు భార్య బయటికి వచ్చి ఏమండి అని ఏయ్ లోపలికెళ్ళు అనే ఒకటి చూస్తూ పరంపర పెరిగిన మనకి ఇప్పుడు ఎలా అయితే ఈ ఉల్టా స్టాపింగ్ అంటే మధ్యలో ఒక మంచి పదానికి నువ్వు మాట్లాడటము, నీ ఇంటర్ఫియరెన్స్ సమబుజ్జిగా ఉండాలి, రెస్పెక్ట్ క్లియర్గా ఉండాలి అని మాట్లాడుకోవటంలో నేను ముందుంటాను. అలా అని ఇలా పడాలి అని చెప్పడం కాదు. మ్యూచువల్ రెస్పెక్ట్తో మ్యూచువల్గా వెళ్ళితేనే ఆ బంధం బాగుంటుందని చెప్పాం. బట్ ఇది కాస్త ఏమైందంటే, మనం ఏదైనా గేమ్ జరుగుతున్నప్పుడు ఒక ఆటలో ఫుల్ మార్కులు ఉంటాయి, కిందకుంటుంది 0, అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏదో ఒక నార్కోటిక్సా ఏమైనా డ్రగ్గా తీసుకొని వీళ్ళు ఫుల్ ఫామ్లోకి వచ్చేసి జుప్ అని పెరుగుతుంది. అలా జరుగుతోంది ఆడపిల్లలది. ఎందుకు జరుగుతోంది అని అంటే, నేను అందరూ చెప్పము, యాజ్ ఎవ్రీ టైమ్ వి సే దిస్ కైండ్ ఆఫ్ అ బిహేవియర్ ఈజ్ వెరీ లిమిటెడ్ అనే చెప్తాను. ఇది లిమిటెడ్ ఎడిషనే ఉంటుంది. ఎందుకు తయారవుతారంటే, సైకాలజీ ప్రకారము వీళ్ళకి వాళ్ళ చిన్నప్పుడు చైల్డ్ ట్రామా, ఆ చైల్డ్ ట్రామాలో అయితే వాళ్ళు పర్సనల్గా ఎవరైనా మగవాళ్లతోటి ఫిజికల్ దగ్గర వాళ్ళతోటి అంటే చెప్పుకోలేకుండా ఉన్న సిచ్యుయేషన్లో చెప్పి వాళ్ళను బయట పెట్టలేని భయభ్రాంతులకయ్యి భరించి వాళ్ళు సెక్షువల్గా కనుక అసాల్ట్ అయ్యి ఉండుంటే ఏది ఇలాగే అంటే వీళ్ళు బయటకి చెప్పుకోరాదు కానీ పెయిన్ అనుభవిస్తారు. అలా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి స్వతహాగా అయినా జరిగి ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళ మదరా, వాళ్ళ పిన్య, వాళ్ళ అమ్మమ్మన, వాళ్ళ నానమ్మన, వాళ్ళ ఎవరినో ఒకళ్ళని క్లోజ్గా వాచ్ చేసి ఉండొచ్చు. ఓకే, ఈ జరిగినప్పుడు వాళ్ళ మైండ్లో ఒక రకమైన మగాడంటే అనేది అది ఎవరు ఎంత తీసుకుంటారు అనేది అగైన్ మళ్ళీ ఇట్స్ దేర్ ఓన్ మైండ్ సెట్. దాన్ని పెంచి పోషించడము అంటాం మనం. ఎప్పుడైతే దేనికైతే మనం పెరగాలి అనుకున్న దానికి వాటరింగ్ చేస్తుంటే ఏమవుతుంది, అది పెంచి పెరుగు. సో అదే కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ హర్ లైఫ్లో ఇంట్లో జరిగి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు, కాలేజ్కి వెళ్ళినప్పుడు అలాగే జరుగుతుండొచ్చు, బయటకు పోతున్నప్పుడు అందరు మగోళ్ళు వికృతంగా అదే శైతాన్లలాగా అలా ఎప్పుడైతే తన లైఫ్లో చూడటం కానీ, ఏదైనా ఒక మూవీ చూసినప్పుడు, ఒక సీరియల్ చూసినప్పుడు ఏదో ఒకటి ఇంపాక్ట్ స్ట్రాంగ్గా అయ్యి ఆమె సెలెక్టివ్ అబ్జార్ప్షన్ చేసుకొని ఉండొచ్చు. ఎందుకు డెకాయిడ్స్ వీళ్ళను నక్సలైట్స్ అంటారు? సింపుల్, దట్స్ సేమ్ ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు కానీ ఏదైనా ఒక మనసు మీద, ఒక మైండ్ మీద ముద్ర గట్టిగా ఏదైనా తనను తొక్కి పట్టినట్టు తన ఆలోచన విధానాన్ని కానీ ఎలాంటివి ఏదైనా జరిగినప్పుడు ఆ మనిషి ఎప్పుడైతే రెబెల్ అవుతారో నథింగ్ కెన్ స్టాప్ అండ్ నో వన్ కెన్ స్టాప్. దట్ యూ హ్యావ్ సీన్ వెన్ యూ సీ లైక్ పులన్ దేవి. హర్ స్టోరీ ఈజ్ ఆల్వేస్ అమేజింగ్ స్టోరీ. ఆమె పెళ్ళై చాలా చిన్నగా వచ్చినప్పుడు 19 మందో 20 మందో అమ్మాయిని ఎంతమందో బలాత్కారం చేశారు. ఏం జరిగింది? ఒక హిస్టరీ క్రియేట్ అయింది. ఒక లేడీ ఒక శక్తిని నిస్సహాయత చేసి అంతమంది ఫిజికల్ అబ్యూస్ చేసినప్పుడు ఏం టర్న్ అవుట్ అయింది? ఎప్పుడు కానీ పిల్లిని కొడితే, రూమ్లో వేసి కొడితే పులి అవుతుంది అనేది ఇవి నాట్ ఇట్ ఇస్ లైక్ ఊరికే చెప్పుకోవడానికి, మనం ఊరికే సరదాగా అనుకునేవి కాదు. ఎప్పుడైతే ఆ వాస్తవంగా పిల్లి కాస్త పులి అయ్యి చూపించి చేస్తామో అది నాంది పలుకుతుంది. అది నేను అదే చెప్తున్నాను. అది మగాడా ఆడదా అని పక్కన పెడితే మనం ఆడదాన్ని ఆల్వేస్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ
ఇట్లా ఉండాలి, డొమెస్టిక్గా అని చేసి ఆ డొమెస్టిక్కి నువ్వు అన్నమేయకుండా లేకపోతే చాలా నీచంగా తిన్నప్పుడు ఇట్ విల్ టర్న్ ఇంటూ ఎ వైల్డ్ యానిమల్. దాట్ అగైన్ ద పర్స్పెక్టివ్ సిచ్యుయేషన్స్ అయి ఉండొచ్చు, నీ కంట్రీ అయి ఉండొచ్చు, నీ ప్రవర్తన అయి ఉండొచ్చు, నువ్వు ట్రీట్ చేసే విధానం అన్నీ ఇచ్చి ఉండొచ్చు ఉషా, అన్నీ ఇచ్చి ఉండొచ్చు, ఆస్తి ఇచ్చి ఉండొచ్చు, అన్నీ ఫుల్ డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, పన్నోళ్ళు ఇచ్చి ఉండొచ్చు, అన్నీ ఇచ్చి ఉండొచ్చు. కానీ ద వే యూ ట్రీట్ హర్ మైట్ బీ ఇన్ ద బెడ్ ఆల్సో లైక్ ఎ స్లేవ్. ఒక్కసారి ఆ మనోభావాలు ఏదైతే దెబ్బతింటాయో ఆ మనుగడ ఇలాగే తయారవుతుంది. కాబట్టికే అందుకే పిల్లలు ఏ సిచ్యుయేషన్ తీసుకోరా, ఏ సిచ్యుయేషన్ తీసుకో, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ వన్ మోర్ డిఫరెంట్ డైరెక్షన్లో నేను చెప్పాలంటే ఈవెన్ ఇన్ ద ఎంప్లాయీస్ దగ్గర కూడా, ఎంప్లాయీస్ అండ్ బాస్లో కూడా నువ్వు నాకు పవర్ ఉంది అని ఒక చిన్న ఎంప్లాయీని నువ్వు రాబ్ చేస్తున్నావు, మాటికి హర్ట్ చేస్తున్నావు, వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ కొట్టి మొత్తం ఆఫీస్లో ఉన్న సీక్రెసీని కానివ్వండి, అతన్ని పతనానికి గురి చేయడానికి చిన్నవాళ్ళు ఎంతోమంది రోళ్ళు ప్లే చేసింది మనం చాలా మూవీస్లో అయితే చూసాము, నిజంగా కూడా జరిగినవి కూడా చూడటం జరిగింది. ఇఫ్ యూ సే I don't say this is a perfect example, but at the same time, Satyam Ramraj gardi, Ramlinga, asal it's a empire. One fine day, ekkada em jarigindo you don't know. So, ఏది కానీ ఎప్పుడు కానీ అందుకే అంటారు కదా, ఎంత వరకు దాన్ని ఉడకబెట్టాలో అంతవరకే ఉడకబెట్టాలి, అది దేనికి పనికిరాదు. కాబట్టికే లైఫ్లో కూడా ఏ రిలేషన్ని కూడా పూర్తి తరహాల వికృతంగా తయారయ్యినారు అంటే మరి దాంట్లో నీ పాత్ర ఎంత ఉంది, నీ పరిస్థితులు నువ్వు కల్పించిన పరిస్థితుల పాత్ర ఎంత ఉంది, నీ చుట్టుపక్కల వాళ్ళు నీ కుటుంబము వేసిన శిక్ష ఎంత ఉంది, దాని తర్వాత మిగతా నెక్స్ట్ శిక్షకు నువ్వు రెడీ ఉండాల్సిందే. వండర్ఫుల్ రచిత గారు. నిజంగా ఒక ఆడది తన బిహేవియర్ని కూడా మరచిపోయి ఇంకొకలా ప్రవర్తిస్తున్నారు అంటే దానికి కారణం మీరు అన్నట్టుగానే మన పాత్ర ఎంత ఉందని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే ఎస్పెషల్లీ లేడీస్ చాలా ట్రోమాస్ ఉంటుంటాయి, చాలా వాటికి ఒత్తిళ్లకు గురి అవుతూ ఉంటుంటారు, హస్బెండ్ నుంచి కావచ్చు, అత్తమామల నుంచి కావచ్చు. ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్కి సంబంధించిన ఆడవాళ్ళ గురించే మాట్లాడాను కాబట్టి చెప్తున్నాను. మాకు కొన్ని ట్రామాస్ ఉన్నాయి, అది పిల్లల వల్ల కావచ్చు, పేరెంట్స్ వల్ల కావచ్చు, అత్తమామల వల్ల కావచ్చు, హస్బెండ్ లేదంటే ఆడపడుచు, తోటి కూడా, ఇలా రకరకాల సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. వీటి వల్ల తెలియకుండానే బిహేవియర్లో యాంగర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. తెలియకుండా మమ్మల్ని మేము కోల్పోతున్నాం, రూడ్ బిహేవియర్ చేస్తున్నాం, చాలా మందిని హర్ట్ చేస్తున్నామని మీకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ ఎందుకు ఇలా ట్రాక్ తప్పాము అనేది తెలీదు. నాకు తెలుస్తుంది, నా పిల్లల్ని నా ఫ్యామిలీని నేనే హర్ట్ చేస్తున్నాను నాకు అర్థమవుతుంది. సో నేను దీంట్లో నుంచి మళ్ళీ నన్ను నేను ఎలా పొందాలి అలా ఎవరైనా అనుకుంటే మీరు కనుక రచిత గారి అపాయింట్మెంట్ కనుక తీసుకుంటే ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, కాల్ త్రూ అయినా సరే, జూమ్ వీడియో కాల్ త్రూ అయినా సరే, లేదు మేము డైరెక్ట్ ఆఫ్లైన్ వచ్చేస్తాం అనుకున్నా సరే ఆవిడైతే అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రచిత గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.